హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాటి ఈ వీడియోలో మన తెలంగాణ మున్సిపల్ పరిధిలోకి వచ్చే షాప్స్ అండ్ బిజినెస్ కి సంబంధించి యాన్యువల్ ట్రేడ్ లైసెన్స్ ని రెన్యువల్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి లైక్ చేయండి. సో దీనికోసం మీ ఫోన్ బ్రౌజర్ లో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఈ విండోలో ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించి 4 రకాల సర్వీసులు ఉంటాయి. ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ రైట్ సైడ్ అప్లై ఇయర్ లో రెన్యువల్ ఆఫ్ ట్రేడ్ లైసెన్స్ అని ఉంటుంది. పక్కన క్లిక్ ఇయర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ లాస్ట్ ఇయర్ ట్రేడ్ లైసెన్స్ ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు మీ ట్రేడ్ లైసెన్స్ ని మర్చిపోతే లెఫ్ట్ సైడ్ సెర్చ్ యువర్ ట్రేడ్ లైసెన్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పైన మీ షాప్ లొకేటెడ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి కింద దాని అండర్ లోకి వచ్చే మున్సిపాలిటీస్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద చూపిస్తున్న 5 కాలమ్స్ లో మీకు ఏది బాగా గుర్తుంటే అది ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నంబర్ గుర్తుంటే ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద నో యువర్ ట్రేడ్ లైసెన్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద ఇందుకు సంబంధించి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఒకసారి వెరిఫై చేసుకొని మీ ట్రేడ్ లైసెన్స్ నంబర్ ని నోట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ 4th ఆప్షన్ ట్రేడ్ లైసెన్స్ ని సెలెక్ట్ చేస్తే కింద లిస్ట్ వస్తుంది. ఇందులో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు నోట్ చేసుకున్న నంబర్ ని కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈస్ గా అండర్ స్కోర్ తో సహా ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద మీ కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు మీరు పే చేయాల్సిన అమౌంట్ ఇయర్ వైజ్ సపరేట్ గా చూపించి చివరన ప్రెసెంట్ ఇయర్ 2026 అండ్ 27 కి సంబంధించి కూడా వచ్చేస్తుంది. వెరిఫై చేసుకొని కింద టోటల్ అమౌంట్ చూపిస్తుంది. పే చేయడానికి కింద కన్ఫర్మేషన్ కోసం మీకు తోచిన వర్కింగ్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఆన్లైన్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ పాపప్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇందులో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. షో క్యూఆర్ ని సెలెక్ట్ చేసి అమౌంట్ పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే ఇందుకు సంబంధించిన రిసిప్ట్ తో పాటు రెన్యువల్ ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్ జనరేట్ అయిపోతుంది. ఇందుకోసం ఇక్కడ మెయిన్ విండోలో అప్లై ఇయర్ ని సెలెక్ట్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. రిసిప్ట్ కావాలంటే ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేస్తే రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. లేదా రెన్యువల్ సర్టిఫికేట్ కోసం అయితే లెఫ్ట్ సైడ్ 4th ఆప్షన్ ట్రేడ్ లైసెన్స్ ని సెలెక్ట్ చేస్తే కింద లిస్ట్ చూపిస్తుంది. ఇందులో డౌన్లోడ్ ట్రేడ్ రెన్యువల్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీ ట్రేడ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే ఇయర్ వైజ్ రెన్యువల్ లిస్ట్ చూపిస్తుంది. ప్రెసెంట్ ఇయర్ చెక్ చేసుకొని పక్కన వ్యూ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేస్తే మీ న్యూ రెన్యువల్ ట్రేడ్ లైసెన్స్ జనరేట్ అయి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కావాలంటే కింద ప్రింట్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకొని మీ షాప్ లో అతికించి పెట్టుకోండి. అంతే. సో మన నెక్స్ట్ వీడియోలో న్యూ ట్రేడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.